కాబట్టి ద్వారకా నగరం మునిగిపోవటానికి ఇంకా 6 రోజులు టైం ఉంది. అర్జునుడు ఏం చేశాడు, అందరినీ మీరందరూ సిద్ధంగా ఉండండి, 7వ రోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందరినీ వెంట తీసుకుని, స్త్రీలని, వృద్ధుల్ని, వీళ్ళందరినీ వెంట తీసుకుని ఆయన ద్వారకలో ఒక్కొక్క అడుగు బయటికి పెడుతూ ఉంటే వెనకాల సముద్రం మహోన్నత తరంగాలతో ద్వారకా పట్టణానంతా ముంచివేస్తూ వచ్చింది. ఒకప్పుడు అదంతా సముద్రంలో భాగమే. కృష్ణ పరమాత్మ విశ్వకర్మతో సముద్రం నీళ్ళని వెనక్కి జరిపించి ఆ దీవిలో చక్కగా ఈ ద్వారకా పట్టణం కట్టుకున్నాడు, జరాసంధుడి యొక్క శత్రుభయం పోవటం కోసం. అటువంటి ద్వారక మునిగిపోతూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బేటు ద్వారక, లేకపోతే ప్రభాస తీర్థం, ఒడ్డున ఉన్నటువంటి ద్వారక, ఈ ప్రాంతం దాకా వచ్చి మొత్తం అంతా మునిగిపోవడం జరిగింది. అర్జునుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్తూ ఉంటే దొంగలు ఆయన మీద పడి సంపదంతా దోచుకుంటూ ఆడవాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటే అర్జునుడు గాంధీవాని